తెలంగాణలో జరిగినటువంటి గ్లోబల్ సమ్మిట్ మాత్రమే కాదు, ఏపీలో ఇంతకుముందు జరిగిన, ఒకవేళ రాబోయేటువంటి రోజుల్లో జరగనున్న గ్లోబల్ సమ్మిట్ వల్ల రాష్ట్రాలకు నిజంగా ఉపయోగం ఉంటుందా? లిస్టు చూపించేటువంటి ఎంఓయూలు నిజంగా కాగితాల నుంచి వాస్తవ రూపం దాలుస్తాయా? అసలు ఎంఓయూలు చేసుకునే కంపెనీలు ఎన్ని? అసలు వాస్తవంగా నిలబడేవి ఎన్ని? ప్రభుత్వాల పబ్లిసిటీ కోసమే గ్లోబల్ సమ్మిట్లు జరుపుకుంటారా అనేటువంటి దానిపై ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ సెంటర్ ఫర్ లిబర్టీ ఫౌండర్ నలమోతు చక్రవర్తి గారు అంటూ ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. చక్రవర్తి గారు విజయ్ గారు నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్. సార్, లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు ఏపీలో అధికారంలో ఉన్నప్పుడు వైజాగ్లో గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ సమ్మిట్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 2 రోజుల పాటు హైదరాబాద్లో తెలంగాణ గ్లోబల్ సమ్మిట్. ఇక అతిథుల పేర్లు చెప్పుకోవాలంటే చాలా ఎక్కువగానే ఉన్నాయి. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్లోబల్ సమ్మిట్స్ వల్ల రాష్ట్రాలకు నిజంగా మేలు జరుగుతుందా, లేకపోతే పబ్లిసిటీ పిచ్చారా? ఒకటి, నాయకులకు చాలా మేలు జరుగుతుంది. బికాస్ దే కెన్ పబ్లిసైజ్ అండ్ టౌట్, మేము ఇంత పెట్టుబడులు తెచ్చాం, అంత పెట్టుబడులు తెచ్చామని. సరే, నష్టం జరుగుతుందంటే నష్టం జరగదు. అదర్ దాన్ ప్రజాధనం కొంత వృధా అవుద్ది వీటి కొరకు. మొన్న హైదరాబాద్లో గ్లోబల్ సమ్మిట్కి ఇండిగో స్ట్రైక్ అడ్డం వచ్చింది. అక్కడ 3 హెలికాప్టర్లు, ఇక్కడ 4 ప్రైవేట్ జెట్లు ఏవో పెట్టారంట. దిస్ ఈస్ పీపుల్స్ మనీ, హౌ ద గవర్నమెంట్స్ వేస్ట్. ప్రజల డబ్బు అంటే ఎంత చులకనో ప్రభుత్వాలకి. ద కైండ్ ఆఫ్ మనీ దే వేస్ట్ ఆన్ దీస్ వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్స్. ఒకటి, వ్యాపార వర్గాలలో ఈ సమ్మిట్ కొంత బజ్ క్రియేట్ చేస్తాయి. వాళ్ళు రావటం, ఇప్పుడు మా టెక్ మహీంద్రా నుంచి ఆయన వచ్చాడు. లాట్ ఆఫ్ పీపుల్, సిగ్నిఫికెంట్ ఇండస్ట్రీస్ హ్యావ్ కమ్. అండ్ ఒక తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో నడుస్తున్న ఒక సమ్మిట్కి రమ్మని పిలిస్తే రాకుండా దే కాంట్ నిరాకరించలేరు. ఎందుకంటే లాట్ ఆఫ్ దీస్ కంపెనీస్ హ్యావ్ బిజినెసెస్ నౌ. హైదరాబాద్ ఈజ్ లైక్ ఏ గ్లోబల్ సిటీ. సో కొంత లాభం ఉంటుంది. బట్ హవెవర్ నేను మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా చాలా సంవత్సరాలు ఐ వర్క్ ఫర్ మెనీ Fortune 500 కంపెనీస్ ఓవర్ మై కెరియర్. అండ్ ఐ హావ్ డన్ సెవరల్ వర్క్స్ వేర్ వీ అసెస్. ఇప్పుడు ఒక టెక్నాలజీ సెంటర్, ఆఫ్షోర్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలంటే ఏ దేశంలో పెట్టాలి? భారతదేశంలో పెట్టాలా? ఈవెన్ కంట్రీస్ లైక్ పాకిస్తాన్ ఆర్ లుక్డ్ ఎట్. ఇన్ఫ్యాక్ట్ మై వైఫ్స్ కంపెనీ హాస్ అన్ ఆఫీస్ ఇన్ పాకిస్తాన్, ఇస్లామాబాద్. ఓకే సార్. యూరోప్లో కొన్ని దేశాల్లో, ఈస్టర్న్ యూరోప్లో, అంటే ఇప్పుడు ఈస్టర్న్ యూరోప్ డెవలప్ అయింది, కానీ కంట్రీస్ లైక్ పోలాండ్ వర్ వెరీ సూటబుల్ బికాస్ కాస్ట్ ఆఫ్ లేబర్ ఈజ్ లో. సౌత్ ఆఫ్రికాలో ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు. సో యూ లుక్ ఎట్ ఆల్ దీస్ కంట్రీస్ అండ్ సీ వేర్ యూ ఫిట్. అండ్ ఒక దేశానికి నేరో డౌన్ చేసిన తర్వాత మళ్ళీ ఏ సిటీలో ఉండాలి. వాట్ యూ యూజువల్లీ లుక్ ఎట్ ఈజ్ రేవంత్ రెడ్డి గారు సబ్మిట్ చేశారనో, జగన్మోహన్ రెడ్డి గారు సబ్మిట్ చేశారనో, చంద్రబాబు నాయుడు గారు సబ్మిట్ చేశారనో పెట్టుబడులు రావు. కొంత అవేర్నెస్ వచ్చింది. ఇట్స్ లైక్ ఒలింపిక్స్ చేస్తారు కదండి, ఒలింపిక్స్ చేయగానే కొంత ఆ సిటీకి పేరు లాట్ ఆఫ్ బస్ జనరేట్స్. బట్ ఇన్వెస్ట్మెంట్స్ డోంట్ కమ్ జస్ట్ బికాస్ ఆఫ్ దట్. ఎట్లా వస్తాయి పెట్టుబడులు? యూ ఆల్వేస్ లుక్ ఎట్ ద లోకల్ ఇన్వెస్ట్మెంట్ ఎన్వైరన్మెంట్. ఫర్ ఫారిన్ కంపెనీస్ ద బిగ్ థింగ్ ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మౌలిక సదుపాయాలు, విమానాశ్రయం, రైలు సదుపాయం, రోడ్లు, ట్రాఫిక్, రైట్. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ కొంత కాస్ట్ ఆఫ్ లివింగ్, ఇవి ముఖ్యమైనవి. వీటి మీద ప్రభుత్వాలు దృష్టి పెడితే మీకు ఏ సమ్మిట్లో అవసరం లేదు. ఓకే సార్. రైట్. ఐ మీన్ యూ క్రియేట్ ద రైట్ ఎన్వైరన్మెంట్. ఇప్పుడు న్యూయార్క్ ఉంది, ఏం సమ్మిట్ పెడుతున్నాడు న్యూయార్క్లో? కాలిఫోర్నియా ఉంది, సిలికాన్ వ్యాలీ. అక్కడ గవర్నర్ పిలిచి అందరినీ, ప్రపంచంలో వాళ్ళు అందరు రండి ఇక్కడ పెట్టుబడులు పెట్టడం, వాళ్ళు ఏం చేయట్లేరుగా. అక్కడ ప్రైవేట్ కంపెనీస్ డూ లాట్ ఆఫ్ ఎక్స్పోజ్ చేస్తారు, కానీ వాళ్ళే చేసుకుంటారు. ఏది ప్రైవేట్ సంస్థలు వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తారు, కానీ నేను అక్కడ చూడలేదు ఈ పెట్టడం అనేది. బట్ వీ షుడ్ నాట్ బి సినికల్ అబౌట్ ఎవ్రీథింగ్. ప్రధానికి నెగిటివ్ ఎత్తుకోకూడదు కదా. బట్ వాట్ ఐమ్ సేయింగ్, చేశారు పర్వాలేదు. దానివల్ల కొంత మన నగరం పేరు, మన రాష్ట్రం పేరు 10 మంది చెవుల్లో పడుతుంది. బట్ మీరు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే, దే లుక్ ఫర్ ట్యాక్స్ ఇన్సెంటివ్స్, జిఎస్టీలు తగ్గించడం, నేను ఇందాక చెప్పినట్లు పవర్ టారిఫ్స్ తగ్గించే ప్రయత్నాలు. ఇవన్నీ వ్యాపారం అంటే ఏంటండి, మీ ఖర్చులు ఉంటాయి, అమ్మిన తర్వాత మీకు మిగిలిన దాంట్లో లాభాలు. వ్యాపారస్తుడు ఎప్పుడు లాభమేగా చూసేది. అంతే సార్. ఆ లాభం ఎప్పుడు వచ్చింది? వ్యాపారం చేసే ఖర్చు తగ్గితే వచ్చింది, రైట్. సో యూ ట్రై టు గివ్ సమ్ ట్యాక్స్ ఇన్సెంటివ్స్, ట్రై టు గెట్ పవర్ టారిఫ్స్ లోవర్. బట్ ఇవాళ భారతదేశం దానికన్నా ముఖ్యం ఏంటంటే మౌలిక సదుపాయాలు. ఇప్పుడు బెంగళూరు, నేను ఇండియా మూవ్ అయినప్పుడు ఐ వర్క్డ్ ఇన్ బెంగళూరు.
అప్పటికే దుర్భరం అండి బెంగళూరు. నేను చెప్పేది 2011 12 సార్ ఎయిర్పోర్ట్లో దిగి వర్క్ వెళ్ళాలంటే గంటన్నర 2 గంటలు పట్టేది అప్పుడు 2011-12. నౌ ఇట్ ఇస్ కంప్లీట్లీ క్రాష్డ్, గ్రిడ్ లాక్. హైదరాబాద్ ఈజ్ గెటింగ్ దేర్. ఇవాళ బెంగళూరు కంటే హైదరాబాద్ కాస్త మెరుగు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక సింగిల్ ఫ్లైఓవర్ హీ హ్యాజన్ స్టార్టెడ్. మెట్రోలో మూవ్మెంట్ లేదు, ఎక్కడ ఒక అండర్ పాస్ లేదు. 10 నిమిషాల డ్రైవ్ 40 నిమిషాలు పడుతుంది. నా మొత్తం పెట్టుబడి హైదరాబాద్ పెడతారా? ఇట్లా చేస్తే కదా గతంలో చంద్రబాబు నాయుడు మిగిలిన రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేశారు అని పీపుల్ ఆర్గ్యూ విత్ మీ. హైదరాబాద్ టుడే ఈజ్ గివింగ్ యూ ఆల్, ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ ఎ లాట్ మోర్. కనీసం సగం ఆదాయం ప్రభుత్వానికి హైదరాబాద్ నుంచి వస్తుంది. ఇది బంగారు గుడ్డు పెట్టే బాతు, దీన్ని కాపాడుకోవాలి. ఓకే. రేవంత్ రెడ్డి గారు చాలా గర్వంగా 1,05,000 కోట్ల రూపాయల వెల్ఫేర్ స్కీమ్స్ చేస్తున్నాం అన్నారు. హైదరాబాద్లో రోడ్లకు ఇచ్చింది 2,500 కోట్లు. నా హౌ విల్ యూ డెవలప్? యూ డూ గ్లోబల్ సమ్మిట్. గ్లోబల్ సమ్మిట్ ఈజ్ ఓన్లీ షో. బట్ ఎవెన్చువల్లీ మీకు పెట్టుబడులు రావాలి అంటే అద్భుతంగా డెవలప్ చేయాలి నగరాన్ని. చేయడానికి కావాల్సిన సదుపాయాలు, కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈరోజు ఉంది. ఇప్పుడు ఓఆర్ఆర్ ఉందండి, రాయదుర్గంలో ఆగిపోతుంది మెట్రో. ఫైనాన్స్ సిటీకి మెట్రో లేదు, ఐఎస్బికి మెట్రో లేదు. ఎప్పుడు మెట్రో స్టార్ట్ అయ్యి 10 ఏళ్ళు కావస్తుంది. అవును సార్. యూ షుడ్ ఎక్స్పాండ్ ద మెట్రో. సిటీ ఈస్ గ్రోయింగ్ లీప్స్ అండ్ బౌండ్స్, గివింగ్ యూ లాట్ ఆఫ్ మనీ. మీకు 1,00,000 కోట్ల ఇచ్చే ఉచితాలు ఎవరు ఇస్తున్నారు? హైదరాబాద్ నగరం ఇస్తుంది మీకు. అంతే. దానికి 2,500 కోట్లు ఇస్తారు రోడ్డుకి. దిస్ ఈజ్ వాట్ ద గవర్నమెంట్ షుడ్ ఫోకస్ ఆన్. మీరు రాగానే ఫస్ట్ ఇప్పుడు ఇదో దరిద్రం. అవతల పార్టీ కాకి నలుపు అంటే యువతల పార్టీ తెలుపు అంటుంది, వీళ్ళు తెలుపు అంటే వాళ్ళు నలుపు అంటారు. ఎందుకంటే సి దెర్ వాజ్ అ ప్లాన్ టు టేక్ రాయదుర్గం నుంచి మెట్రో షుడ్ గో టు శంషాబాద్, క్యాన్సిల్ అన్నారు. అది ఓల్డ్ సిటీ నుంచి వెళ్తుందంట. వెన్ ఎవర్ దట్ కమ్స్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్, అది ఎప్పుడు వచ్చిందో కూడా తెలియదు. మీరు హైటెక్ సిటీలో ఎక్కి ఓల్డ్ సిటీ మించి వెళ్ళేది అసలు ఏం ప్లాను అంటే ఇదంతా అది అభివృద్ధి చెందింది, డబ్బున్నోడే కావాలి. అభివృద్ధి కాదు, ఇట్ ఈస్ గివింగ్ యూ ద రెవెన్యూ టు డూ వాట్ యూ వాంట్ టు డూ. మీకు విపరీతమైన ఆదాయం సంపాదించి పెడుతుంది ఆ ప్రాంతం. ఓకే సార్. ద హైటెక్ సిటీ, ద గచ్చిబౌలి, ద ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్, అటు నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఇప్పుడు ఓఆర్ఆర్ ఆల్మోస్ట్ క్లాగ్ అయింది కదా. ఇంకా ఎంత ఈజీనో వేయటం ఆ మెట్రో వేస్తే దెన్ ఇట్ కవర్స్ ఆల్ దోస్ ఏరియాస్ అండ్ ఆల్ ఆఫ్ దోస్ ఏరియాస్ విల్ డెవలప్. ఓకే, ఐ అండర్స్టాండ్ అదర్ ఏరియాస్లో కూడా వేయండి, వద్దనట్లేదు. నీకు తీసేస్తా అది పెడతా అనేది ఇట్ ఈస్ నాట్ ద రైట్ పాలసీ. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఇఫ్ రేవంత్ రెడ్డి గారు వాంట్స్ ఆర్ చంద్రబాబు నాయుడు గారు వాంట్స్ టు బ్రింగ్ ఎ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ టు ద స్టేట్, ఓకే, యూ బిల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అదే జరుగుతుంది. డబ్బులు మొత్తం ఉచితాలకు తగలబెట్టేస్తున్నారు. 3,00,000 కోట్లు అండి బడ్జెట్, అటు ఇటుగా అందాజా, గివ్ ఆర్ టేక్. 1,00,000 కోట్లు ఉచితాలు, 1,00,000 కోట్లు వడ్డీలు, ఏదో అప్పు, విపరీతమైన అప్పు చేశారుగా. ఇప్పుడు 10,00,000 కోట్లు అంటున్నారండి. 10,00,000 కోట్లు అంటే 7% ఇంట్రెస్ట్ కదా. అంతే సార్. అక్కడే పోయాక 70,000-80,000 crores అండ్ దట్ టేక్ మోర్, మళ్ళీ అప్పు చేస్తారు. సో 1,00,000 కోట్లు ఉచితాలు, 1,00,000 కోట్లు అప్పు మీద వడ్డీ, 1,00,000 కోట్లు జీతాలు, ఏం లేవు. హౌ విల్ యూ డెవలప్ ద స్టేట్? యూ షుడ్ హ్యావ్ సమ్ సెన్స్. అదే లీడర్, ద ఫెయిల్యూర్ ఆఫ్ లీడర్షిప్ ఈజ్ ప్రజలు ఓట్లేరు, 2,000 రూపాయలు ఓటుకి ఇవ్వాలి, 18 ఏళ్ల మహిళలకు పెన్షన్ ఇవ్వాలి. 18 ఏళ్ల మహిళలకు పెన్షన్ ఏంటండి దరిద్రం? అది ఎక్కడ ఉందా ప్రపంచంలో? అమ్మఒడి అంటారు. యు ఆర్ గివింగ్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇంక్లూడింగ్ ఫుడ్, పుస్తకాలు, స్కూల్ బ్యాగు, కాళ్ళకు బూట్లు, బెల్టు, ప్రభుత్వ చదువు ఇచ్చి మళ్ళీ అమ్మఒడి ఇస్తాం ఎందుకంటే మేము చాలా ప్రజలకు సేవ చేస్తున్నాం. ఏం చేస్తున్నారు ప్రజలకు సేవ? మీరు అమ్మఒడి 10,000 కోట్లు ఇచ్చారు మొన్న, 30,000 కోట్లు మద్యంలో తీసుకున్నారు. 500% ట్యాక్స్, 30,000 కోట్లు మద్యంలో. ఐరానికల్ ఏంటంటే, దురదృష్టం ఏంటంటే అదే నెల రెండు ఈ కాంట్రాక్ట్, వైన్ షాపుల కాంట్రాక్ట్లు, దాని మీద ఆదాయం 30,000 కోట్లు టార్గెట్, దీనికి 10,000 కోట్లు ఇచ్చారు. సో that is what I am saying. If you want this country to develop, you need to know, we need to invest in the right things, which is infrastructure is the main thing, tax incentives is another thing, electricity, as I said, how can we make 14 రూపాయల యూనిట్? అసలు ఎట్లా చేస్తామండి వ్యాపారం? How can we compete with China? 14 రూపాయల యూనిట్కి. I am saying, this is one of my friends who runs a commercial establishment in Vijayawada, gave me the bill. Okay. ఇట్స్ కన్స్యూమర్ గూడ్స్లో ఉన్నాడు. 2.5 లక్షలు ఎంత ఇస్తే యూనిట్తో డివైడ్ ఇస్తే 14 రూపాయలు వచ్చింది.
₹14 కట్టి అసలు ఎట్లా వ్యాపారం ఎట్లా చేస్తారు? అండ్ దీస్ ఆర్ ద థింగ్స్ దట్ అవర్ లీడర్ షుడ్ సాల్వ్ అండ్ దెన్ ఎడ్యుకేట్ ద పాపులేషన్. ఎందుకు మీకు అధికారం ఎందుకు కావాలి? సమాజాన్ని మంచి చేయడానికి. మీరు సమాజం మంచి చేయలేనప్పుడు అధికారం ఎందుకు ఇంకా? అంతే. So you tell people the right thing is what I'm saying. It's a leader. You see, the greatest leaders of the world have told people some uncomfortable truths. మహాత్మా గాంధీ గారు మనం శాంతియుతంగా పోరాడాలి అంటే అసలు అప్పుడు మనం మ్యూటినీ అయింది. మనం అంతకుముందు రివోల్టెడ్ అగైన్స్ ద బ్రిటిష్. శాంతి మార్గంలో నడుద్దాం అంటే ఇట్ వాజ్ నాట్ పాపులర్. ఇట్ టేక్స్ సమ్ టైమ్, బట్ యూ హ్యావ్ టు టెల్ పీపుల్ వాట్ ద రియాలిటీ ఈజ్. చెప్పి ఆ విధంగా అధికారంలోకి వచ్చి మార్పు తేవాలి. కానీ నేను ప్రజలు అడిగిన లంచాలు అన్ని ఇస్తా అంటే ఇంకెందుకు అసలు అధికారం? వాట్ డూ యూ అచీవ్? వాట్ డూ యూ గెయిన్? ఎందుకు మీకు అధికారం? ఇట్ జస్ట్ డజంట్ మేక్ సెన్స్ టు మీ. ఎగ్జాక్ట్లీ సార్. 3 ఓట్లు తెచ్చి ఓడిపోండి, నష్టమే ఉంది. కానీ మీరు అంత ఈజీగా తీసుకుంటారా పొలిటికల్ లీడర్స్? 3 ఓట్లతో తెచ్చి ఓడిపోయినట్టు అవసరమైతే 3 లక్షల కోట్లు కుమ్మరించినా కూడా గెలవాలని కదా వీళ్ళ కాన్సెప్ట్ అంతా. అవునా? దేశం ఎప్పుడు బాగుపడుద్ది? ఇంకా బాగుపడేది ఏముంటుంది సార్? బాగుపడకపోతే దెన్ యూ షుడ్ బి రిజైన్ టు ద ఫ్యాక్ట్ ఆఫ్ పవర్. మనం ప్రపంచంలో 195 దేశాల్లో 142వ స్థానంలో ఉన్నాం. సిగ్గుచేటు. అవును సార్. వీ వర్ బెటర్ ఆఫ్ అండర్ బ్రిటిష్ రూల్లో ఎకనామిక్ గ్రోత్ వాజ్ బెటర్. 90లో చైనా మనతో పాటు ఉంది. చైనా వాజ్ స్లైట్లీ బిహైండ్ అస్. అంతే. టుడే ఇట్ ఈస్ 5 times us. యునైటెడ్ స్టేట్స్ ఇస్ 25 times us. మన సగటు ఆదాయం ఇప్పట్లో మనం వీ కాంట్ బీట్ చైనాని కానీ అమెరికాని కానీ మనం బీట్ చేయలేం. ఇప్పట్లో చేయకపోయినా దానికి సరైన అడుగులు వేయాలి కదా. వెళ్తూ ఉంటే ఒక అడుగుని వేయాలి కదా. వి షుడ్ నాట్ గో బ్యాక్వర్డ్స్, రైట్? అంతే. అది నేనే. సో సంబడీ షుడ్ టెల్ పీపుల్. వీ నీడ్ టు ఎడ్యుకేట్ పీపుల్. సంబడీ షుడ్ వాంట్ టు టేక్ ద రిస్క్ ఆఫ్ సేయింగ్ ద రైట్ థింగ్. ఇప్పుడు మోడీ గారు అట్లా అయ్యారు ప్రధానమంత్రి. మోడీ గారు ఏమన్నారు? మినిమం గవర్నమెంట్, మ్యాక్సిమం గవర్నెన్స్. ఆ ఎం నరేగా అండి, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఇవాళ ఎవరో పంపించారు. ఎందుకు పనికి వాళ్ళ ప్రోగ్రామ్? అది గుంతలు తవ్వటానికి వాడే ప్రోగ్రామ్. దానివల్ల దేశానికి ఉపాధి హామీ పథకం, దేశానికి దమ్మిడి లాభం లేదన్నాడు ఆయన. అని అందరికంటే అత్యధికంగా దానికి ఫండింగ్ పెంచింది మోడీ గారు. యూ నో వాట్ ఐమ్ సేయింగ్. అది నేను దురదృష్టం. దట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ టుడే. బట్ లాంగ్ స్టోరీ షార్ట్, ది సమిట్స్ అగైన్ యాజ్ ఎ సెడ్ మన ప్రధానికి నెగిటివ్ ఎత్తుక్కోకూడదు. సంతోషం, బట్ దానివల్ల పెట్టుబడులు రావు. ఓకే. దానివల్ల కొంత బజ్. కానీ ఎంఓయూస్ మాత్రం ఆ కంపెనీ ఇంత ఇచ్చింది, ఈ కంపెనీ ఇంత షేర్ చేసుకుంది, ఇది అది ఆల్ పొలిటికల్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా 13 లక్షల కోట్ల ఎంఓయూలు చేసుకున్నారు. ఏం వచ్చాయి అందరికి తెలిసిందేగా. అసలు వచ్చిన వాళ్ళు కూడా అందరికి సూట్లు కొని వీళ్ళే వేసి అవి పట్టక దేర్ ఆల్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ హూ వెంట్ దేర్. కాకపోతే భారీ నాకు వచ్చింది ఒక పుస్తకం జగన్మోహన్ రెడ్డి గారి దాని నుంచి మీట్లో మేడ్ వెరీ ఫ్యాన్సీ ఒక ప్యాకేజ్ లాగా. లీఫ్లెట్ కాదు, ఇంత లావు, ఇంత పెద్దగా ఉంది. దాంట్లో రకరకాల అన్ని పెట్టారు. ఇట్ వాస్ గుడ్. But as I said, నేను చెప్పినట్లు when I was in corporate world, the way we would look at is, we would look at infrastructure, we would look at tax, very important, we look at regulatory. ఇవాళ ఏంటి, ప్రతి ఒక్క అధికారి ఆ చట్టాలను అడ్డం పెట్టుకుని లంచాలు వసూలు చేయటమేగా. సో ఫ్రీడమ్ టు వర్క్ ఫ్రీలీ, స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే వాతావరణం, రైట్? These are the things that we look at, right? Taxation, infrastructure, regulation-free environment is what is needed, and which is badly lacking in India today, unfortunately. Hope for the best, sir. Global summits కాకపోయినా కూడా మీరు అన్నట్లుగా ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేటువంటి దానిపైన ప్రభుత్వాలు ఫోకస్ చేయాలి. ముఖ్యంగా ఉత్పాదకత పెంచేటువంటి, ప్రొడక్టివిటీ పెంచేటువంటి ప్రోగ్రామ్స్ కూడా గవర్నమెంట్ తీసుకోవాలని చెప్పి కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విజయ్. థ్యాంక్ యూ మచ్.